ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 9వ తారీఖు అంటే మొన్న 7వ తారీఖు విపరీతమైన వర్షం వచ్చింది కదా. ఆ రోజు చాలా ఉత్సాహంగా, ఉద్రేకంగా, ప్రేమతో, అభిమానంతో మీరందరూ కూడా బ్రహ్మాండంగా రాత్రి 9:30 వరకు కూడా వర్షం పడుతున్నా కూడా మీరు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎవడని ఆపుతాడేమైనా. ఫ్యాన్ ఇరిగిపోయింది, అయిపోయింది, లేదు బేరింగ్లు కాదు, ఇరిగిపోయి ఎక్కడ కూడా ఉన్నాయి. నేను ఒక్కటి ప్రధానంగా అడిగేది, ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు జరుగుతున్న ఎన్నికలు బాగా వినండి. పోయిన ఎలక్షన్ల కంటే ముందు ఇదే ప్రచారంలో చక్రపాణి రెడ్డి ఏం మాట్లాడినాడు ఇక్కడే, అవునా? ఒక్కసారి అందరు గుర్తు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం అభిమానులే కాదు, అక్కడక్కడ పాపం వైఎస్ఆర్లు కూడా కూర్చోంటారు. బాగా ఇంటే ఆ సోదరులు బాగా వినాలని, బాగా వినాలా? అదే బాగా వింటారు. బాగా ఈ మైక్ వినపడకపోతే ఆయన మైక్ తీసుకుపోతున్నాడు, విందాం, వినిపిద్దాం. ఏం చెప్పినాడు ఆ చక్రపాణి రెడ్డి ఆ రోజు? బుడ్డా రాజశేఖర రెడ్డి తెలుగంగకు లైనింగ్ పనులు కమిషన్ల కోసం తెచ్చుకున్నాడు, మీకు ఎండకారుకు నీళ్ళు ఇయ్యడంట అని చెప్పినాడు. అవునా? చెప్పినాడా చెప్పలేదా? చెప్పినాడా? చక్రపాణి రెడ్డి మాటలు నమ్మి గత కొన్ని సంవత్సరాలుగా మీకు నీళ్లు అరకొర ఉంటే కూడా పారించిన వాళ్ళని మమ్మల్ని మర్చిపోయి వైఎస్ఆర్ పార్టీకి ఓట్లేశారు మన వాళ్ళు రైతులంతా. పోయినసారి తెలుగంగకు పనులు తీసుకురావడమే కాదు, నీరు చెట్టు కింద కాలువల పనులు చేపించి పొలాలకు రస్తాలు వేయించి, అవునా? గతంలో ఎప్పుడైనా మీ పొలాలకు రస్తాలు వేయించిన దాఖలాలు ఉన్నాయా? మనం వేసిన రోడ్ల మీదే వాళ్ళు కూడా తిరుగుతారు, అవునా? నేనేం ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెసా, సిపిఎం అని చూడలే. రైతు అంటే అందరూ ఉంటారు, అవునా? ఇది కులాలకు మతాలకు సంబంధం లేకుండా మనం పనులు చేసినాం, అన్నీ వాడుకున్నారు. బుడ్డా రాజశేఖర రెడ్డి కమిషన్ల కోసం పనిచేస్తున్నాడు అని చెప్పిన పెద్ద మనిషి మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలైంది. ఎవడా కమిషన్లు తీసుకొని నువ్వు పనులు ఆపేసి మా రైతులకు ఎండగట్టే నీళ్ళు ఇవ్వకుండా? బుడ్డా రాజశేఖర రెడ్డి లైనింగ్ పనులు ఎందుకు తీసుకొచ్చినానో మీకు అందరికి తెలుసు. మనకు 0 నుంచి 18 కిలోమీటర్లు ఇబ్బందికరంగా ఉంది. నీళ్లు తక్కువ ఉన్నప్పుడు రైతుకు ఖచ్చితంగా నీళ్లు పారించాల్సిన బాధ్యత మాకుంది. కానీ నీళ్లు తక్కువ ఉన్నప్పుడు ఆ మట్టి కట్టలు ఉంటే నీళ్లు వేస్టేజ్ ఎక్కువ అవుతాయి. ఆ వేస్టేజ్ అయినప్పుడు ఉండేది ఆడికాడికి నీళ్ళు అయితే 500 క్యూసెక్కులు మీకు పెట్టాలంటే 1000 క్యూసెక్కులు నీళ్లు రిజర్వాయర్లోంచి బయటకు వదలాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ చక్రపాణి రెడ్డికి ఏమైనా చదువు వస్తే కదా ఎన్ని క్యూసెక్కులు ఉంటాయి, ఏం కథ, క్యూసెక్ అంటే ఏదని తెలిస్తే కదా, అవునా? క్యూసెక్ అంటే ఎన్ని నీళ్ళు ఉంటాయి, అవునా? ఎన్ని క్యూసెక్కులు అయితే రిజర్వాయర్ నిండుతుంది, ఏం కథ అనేది ఇవేనేం చదువుతో పనిలే. అడ్డంగా ఏది పడితే అది మాట్లాడేసేస్తుండాలా, అబద్ధాలు మాట్లాడాలా, బురద చల్లాలా, ప్రజలను నమ్మించాలా, రైతులను మోసం చేయాలా, అదే కదా వాళ్ళు చేసేది. మళ్ళీ పొద్దున్న లేస్తే బుడ్డా రాజశేఖర రెడ్డి నన్ను తిడుతున్నాడు, నా కొడుకుని తిడుతున్నాడు అని చెప్తారు. బుడ్డా రాజశేఖర రెడ్డి నిన్ను ఏమైనా కర్మనయా రోజు నిన్ను తిట్టడానికి? నువ్వు రైతులను మోసం చేస్తున్నావు, ప్రజలను మోసం చేస్తున్నావు. నిత్యము పొద్దున లేస్తే రాత్రి పడుకునే వరకు అన్ని అబద్ధాలే చెప్తున్నావు, ఒక్కటి కూడా నిజం మాట్లాడవు. ఏ ఒక్కటైనా నిజం ఉంటుంది చక్రపాణి రెడ్డిది? మరి 5 సంవత్సరాలలో మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు టెండర్ లేపించిన ఆ లైనింగ్ పనికి పనులు మొదలుపెట్టే ముందు ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ గెలిచింది, నువ్వు కూడా శాసనసభ్యునిగా గెలిచినావు, మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వస్తేనే పాత టెండర్లన్నీ క్యాన్సిల్ చేసినావు నువ్వు, రివర్స్ టెండర్లు పేరు పెట్టి క్యాన్సిల్ చేసి మీ మనిషికి టెండర్లు ఇప్పించుకున్నారు. సరే టెండర్ ఎవడన్నా వేసుకొని మేమేం కమిషన్ల కోసం పాల్పడలే, ఎవడేసుకున్నా మాకు రైతులకు మేలు జరగాలని ఆలోచన చేసినాం. ఏం చేసినావా చక్రపాణి రెడ్డి మళ్ళీ 5 ఏళ్ళు? ఎందుకు నువ్వు లైనింగ్ పోని పూర్తి చేసి కంప్లీట్గా మాకు ఎండకారుకు నీళ్ళు ఇలా చెప్పు. ఆ రోజు నేను వెలుగోడు మండలం కానీ, బండాత్మకూరు మండలం కానీ, మహానంది మండలం కానీ రైతులంతా ఒకటే కోరుకున్నా. నేను ఆ పని తెచ్చినప్పుడు, నాయన నాకు 2 సంవత్సరాలు టైం ఇవ్వండి, ఇది మీ భవిష్యత్తు కోసమే తీసుకొచ్చినాను, 2 సంవత్సరాలు మీరు టైం ఇస్తే ఎండకారు మాత్రమే
టైం ఇస్తే వానకారు పంట పండించుకుందరు, ఎండకారు మాత్రం టైం ఇవ్వండి. 2 సంవత్సరాలని ఆ 18 కిలోమీటర్ లైనింగ్ పని పూర్తి చేసి మళ్ళా 3 ఏళ్ళ నుంచి మళ్ళీ తర్వాత 2 సంవత్సరాల తర్వాత మీకు నీళ్ళు ఇస్తా అని చెప్పిన. మీరెవరు నమ్మలే, చాలా మంది నమ్మలే. కమిషన్లు తీసుకుంటున్నాడు గుడ్డారాజు కమిషన్ తీసుకుంటే ఇప్పుడు ఓటుకి ఎంతకే ఓడిస్తున్నాడు? 2000 ఇచ్చినది ఓటు. ఇప్పుడు ఓటుకు 2000 ఇచ్చినది ఎవడా? గుడ్డరాజు సెక్యూరిటీ కాడ ఉండే ఇనికి మళ్ళా ఇప్పుడు మా వాళ్ళ పాపం నాయకులలో ఏడుస్తారు, ఆయన తక్కువ ఇస్తున్నాడు డబ్బులు, ఏం చాలా మాత్రం. అవునా? మళ్ళీ కమిషన్లు తీసుకుంటే ఏం తక్కువ చేస్తాం మీకు? కమిషన్లు తీసుకుంటే గుడ్డరాజశేఖర్ 300 కోట్లు వాళ్ళ పని. అవునా? లెక్కలు ఎచ్చటారు కదా మీరే, చాలా మంది వాళ్ళు కూర్చోబెట్టారు ఏమైనా లెక్కలు ఎచ్చటారు. గుడ్డరాజశేఖర్కి ఇంత ముట్టిందని, మళ్ళీ ముట్టింటే ఏమి ఇయ్యను. అవునా? నీ లెక్క అడ్డంగా సంపాదించిన డబ్బు గుడ్డరాజశేఖర్ దగ్గర లేదు. గుడ్డరాజశేఖర్ దగ్గర ఉండేది అభిమానమే. ఆ అభిమానంతోనే పనిచేస్తా ఉన్నారు అందరూ కూడా. మాట ఇచ్చినామంటే తప్పడు గుడ్డరాజశేఖర్ రెడ్డి. నీ లెక్క మాటలు ఇచ్చి మనవలు తిప్పడు. అది పని చేతనైతే మాట ఇస్తాం, చేత కదటనైనా అంత కాల్పు అని చెప్తాను. కానీ అడ్డమైన హామీలను ఇచ్చి అధికారంలోకి రావడానికి మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్క హామీ కూడా ఈరోజు సక్రమంగా నెరవేర్చకుండా, రైతులకు నీళ్లు ఇవ్వకుండా, ఎండకారకు అవునా రైతుల పొలాలకు పోయి రస్తాలు వేస్తే దాని మీద ఒక గంప మన్ను కూడా ఎలా ఈ 5 సంవత్సరాలు రైతులకు. మళ్ళా వీళ్ళు మాకు రైతు ప్రభుత్వం అని చెప్తారు. చక్రపాణి వచ్చిపోయినాడా ఈ ఊరికి? వచ్చినాడా? ఏం చెప్పినాడు వచ్చి? అదే అబద్ధాలు నిజాలు ఏం చెప్పినాడు అంటున్నా. 2 కార్లకా? ఎన్ని కార్లకు ఇస్తా అన్నాడు? ఏది ఈసారి ఓటేరి గెలిపియరి? అవునా? ఈసారి గెలిపించే 4 కార్లా? ఇప్పుడు 3 ఇచ్చినాడు. అందుకే గెలిపియరి ఈసారి 4 కార్లకు ఇస్తా అన్నాడు. అంతేనా? ఏం ట్రాక్టర్ కొండే 4 గాళ్ళు అనుకున్నాడా? అదబ్బా ట్రాక్టర్ కొండే 4 గాళ్ళు అనుకున్నాడా? ప్రతిదీ తప్పుడు కూత, తప్పుడు మాటలు, అబద్ధాల మాటలు. అందుకే గుడ్డరాజశేఖర్ రెడ్డి తిట్టేది. నాకేం చక్రపాణి దేవుని శత్రుత్వం ఉంది పర్సనల్గా. దరిద్రుడా, ఈ ప్రజలు నిన్ను నమ్మి నువ్వు చెప్పిన మాయమాటలు చెప్పి నమ్మి నీకు ఓట్లేసి గెలిపించినారు. మళ్ళీ కూడా చెప్తాడు ఎప్పుడు కూడా మెజార్టీ రాదండి. పాపం 50 ఏళ్ళ నుంచి మనకు సేవ చేస్తున్నాడు ఈయన. మా ప్రజలు తిక్కనాయలే ఓట్లేసి వచ్చినారు మీకు. అవునా? ఏదో చేస్తావు పొడుస్తావు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయ్యో పాపం రాజశేఖర రెడ్డి కొడుకు పాదయాత్ర చేస్తాడు, కాళ్ళకు బొబ్బలు పోతున్నాయి, ప్రతిపక్ష పార్టీలలో పాపం ఈయన సతాయిచ్చి జైల్లో పెట్టారు, అయ్యో పాపం అని ఓట్లేసి గాలిలా కొడుకు మీరు అలా గాలికి వచ్చిన వాళ్ళు ప్రజలు అయ్యో పాపం అంటే ఓట్లేసారు మీకు. మళ్ళీ తిడతాడు, అందరూ ఫోన్ చేస్తాడు. మీరు చూడండి ఆయన, ఇది అన్ని ఊళ్ళో చూపిస్తున్నా. చక్రపాణి రెడ్డి కంప్లైంట్ ఎలా ఇది? నువ్వు వైఎస్ఆర్ పార్టీలు ఉంటే బాగా చూడరు. నైనా మీరు చదువుకున్నారు లేదు, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. అవునా? మీ నాయకుడు వేసుకున్నాడు, బాగా పంచగించ కట్టినాడబ్బా. ఇలా రైతు కదూ, పొద్దున్న లేసి వ్యవసాయ నాగలు పట్టుకొని చేనికి పోతున్నాడు. అవునా? పూట మాత్రం బాగా చేసినాడు. ఇది చూడు, ఈ పాంప్లెట్ 3 పేజీలు ఉంది. ఒక్కొక్క పాంప్లెట్ కొట్టియాలంటే 200 రూపాయలు అవుతుంది. అడ్డంగా సంపాదించే డబ్బులు ఉంటాయి కదా టర్మినీ చేసేది. అవునా? మన పాంప్లెట్ ఒక పేపర్ ఉంటుంది వెనక ముందు. ఈయన చూడు 3 పేజీలు వేసినాడు. 6 పేజీలు, 3 పేజీలు కాదు 6 పేజీలు వేసినాడు. వేసి ఏం రాసినాడయా? పైన బొమ్మ చూడు, ఫస్ట్ ఏముంది? శ్రీశైలం బొమ్మ ఉందా? మల్లికార్జున స్వామి గృహం కనపడుతుంది చూడు, కనపడుతుందా? శ్రీశైలం చూసారా మీరు? చూసారా శ్రీశైలము? దేవునికి పాపము 5300 ఎకరాలు ఇచ్చినట్టు ఈయన. ఎంత? మల్లికార్జున స్వామికి 5300 ఎకరాలు పాపం స్వామి మర్చిపోయి పోగొట్టుకున్నాడు. ఈయన తెచ్చిచ్చినాడు. మల్లికార్జున స్వామి పోగొట్టుకున్నాడు, భూమి ఏడందో పాపం మర్చిపోయినాడు స్వామి. ఈయన తీసి ఇచ్చి వచ్చినాడు. స్వామి ఇది చూడు మర్చిపోయినావు, ఏమన్నా పోగొట్టుకున్నాడు, నేను తెచ్చిచ్చాను వచ్చాడు దరిద్రుడు. గోపురం వేసినాడు, అది కూడా నేను కట్టించాను, రాసుకలేక ఎట్టను. ఈ గోపురం శ్రీకృష్ణదేవరాయలు కట్టేది. 4 గోపురాల పేర్లు చెప్పమన్నా చూద్దాం. ఒక్కొక్క గోపురం ఒక్కొక్క రాజు కట్టించినాడు అది. అవునా? ఈ 4 గోపురాల పేర్లు చెప్పమను, అవి చెప్పడు. అవునా? బొమ్మ వేసుకున్నాడు, 5300 ఎకరాలు స్వామికి ఇప్పించినాడంట. కింద ఒక డబల్ రోడ్ వేసినాడు ఫోటో. ఇది నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు శ్రీశైలంలో రింగ్ రోడ్ ఉంది, చూసారా? ఊరు చుట్టూ రింగ్ రోడ్ ఉంటుంది. దానికి భూమి పూజ చేసింది నేనే.
పనులు పర్యవేక్షణ చేసింది నేనే, ఓపెనింగ్ కూడా నేనే చేసిన. 70 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన దానికి బొమ్మ వేసుకున్నాడు చూడు, నేను చేసిన అని. అవునా, నేను చేసిన బొమ్మ వేసుకున్నాడు. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఆయన చెప్పినది ఏ బొమ్మ వేసుకోలే. అంటే ఆయన పోయిన ఎలక్షన్లప్పుడు నేను ఈ పనులు చేస్తా అని చెప్పినాడు చూడు, అది ఒక బొమ్మ కూడా లేదు. అన్ని తెలుగుదేశం పార్టీలో చేసినవి, చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, బుడ్డ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన పనులు అన్ని దీంట్లో రాసి పెట్టుకున్నాడు. ఇది రాసినాడు. తెలుగు గంగకు ఈయననే పూర్తి స్థాయిలో నీళ్లు పెట్టాడు. పాపం ఎప్పుడు నీళ్ళు లేవు, మీకు రాలే. ఎప్పుడు మీకు తెలుగు గంగ కింద కాదు మీరు వండించుకుంది, మళ్ళీ మీరు ఏ దాని కింద వండించుకున్నప్పుడు ఈయననే ఓపెన్ చేసి నీళ్లు పెట్టి. నేను ఒకటి అడుగుతాను, మీరు చెప్పరు, జూటూరులో ఎంత ఉంది పొలిమేర? జూటూరు పొలిమేర ఎంత ఉంటుంది నాయనరెడ్డి? 2000. నీళ్లు వారని పొలం ఏమన్నా ఉందా అని అడుగుతున్నా. నాకు తెలీదు, నిజంగా నాకు తెలీదు. ఊకే నేను విమర్శించాలా చక్రపాణి అని కాదు. జూటూరులో నీళ్లు వారని పొలం ఏమన్నా ఉందా లేదా? ఉందా లేదా? చూడు ఆయన ఏం రాసినాడు. తెలుగు గంగ బొమ్మ వేసినాడు చూడు, ఆయన నీళ్లు పెట్టాడ తెలుగు గంగలో వేసి 30,000 ఎకరాలు అదనపు ఆయకట్టుకు నీళ్ళు ఇస్తున్నాడంట. అసలు ఉన్న ఆయకట్టు ఎంతో చెప్పమని ముందు ఉన్న ఆయకట్టు చెప్తే, అందుకే ప్రతి ఊర్లో అడుగుతున్న తెలుగు గంగ కింద ఉన్న ఆ తెలుగు గంగ కింద నీళ్లు వారే గ్రామాలు ఏవైతే ఉన్నాయో అన్ని గ్రామాలలో అడుగుతా ఉన్నా. ఎందుకంటే నేను రాసుకున్నాడు కదా, ఏమయ్యా మీ ఊర్లో ఏమన్నా నీళ్లు వారని పొలం ఉందా అని. జూటు ప్రతి ఊర్లో అంతా నీళ్లు వాడుతుందని చెప్పారు. 30,000 ఎకరాలు అని చూచా, యాని చూచే 30,000 ఎకరాలు వంకల వారినే లేదే. వంకల వారినే 30,000 ఎకరాలు కాదే. ఇట్లాంటివి రాసుకుంటే బుడ్డరాశేడు తిట్టడమే, బుడ్డరాశేడు తిట్టడా? దరిద్రుడా, ఈ తెలుగు కట్టినప్పుడు నువ్వు ఏడొట్టివి. 1985లో ఎన్టీ రామారావు, ఎంజీఆర్ వీళ్ళిద్దరు వచ్చి ఫౌండేషన్ వేసినారు. అవునా? ఎన్ని సంవత్సరాలు అయింది? 1985 అంటే దాదాపు ఇప్పటికి ఎన్నేళ్ళ? 2024 వచ్చిందా? ఎన్నేళ్ళ? 40 ఏళ్ళ కిందట ఇది ఫౌండేషన్ వేసినప్పుడు నువ్వు ఏడ క్వారీలలో బండలు మోసుకుంటట్టు. బండల వ్యాపారం కూడా కాదు, బండలు మోస్తున్నాడు ఈ దరిద్రుడు. అవునా? ఈయన తెలుగు కట్టాక రాస్తాడు. నేను చెప్పాలంగా తెలుగు ఈయన కట్టాక పూర్తి స్థాయిలో నీటి మట్టం పెట్టాట. విలేకరులు కూడా ఉండండి ఆయన. ఆ డేట్ కనుక్కోండి ఎప్పుడు పెట్టాడో. ఆ డేట్ కనుక్కుంటే పూర్తి స్థాయి నీటి మట్టం నేను పెట్టాడ. నేను అది చెప్తుంటే నీకు చదువు రాలేదా? నీకు చదువు రావడానికి మళ్ళీ మంత్రి పదవి కావాలా నీకు? అవునా? తెలుగు కట్టింది మట్టి కట్ట. అవునా? మట్టితో నిర్మాణం చేసేది, కాంక్రీట్తో కట్టినది కాదు. ప్రతి సంవత్సరం కొన్ని నీళ్లు పెట్టుకుంటూ పోవాలా. ఒకటేసారి నీళ్లు పెట్టి నీకు రాదు. దాంట్లో ఒకటేసారి నీళ్లు పెడితే తెగిపోతుంది. అంతేనా? మట్టి కట్టలు అంతే కదా. నీళ్లు పెట్టుకుంటా స్ట్రెంత్ చేసుకుంటా ప్రతి సంవత్సరం తెలుగు గంగ మీద పనులు జరుగుతూనే ఉండే. ఎందుకు జరుగుతాయి? మట్టి కట్ట కాబట్టి నీళ్లు పెట్టినప్పుడు కుంగుతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ రోలింగ్ గీలింగ్ చేసి పనులు చేస్తూ ఉంటాను. ఆయన చదువు వచ్చే కదా నాకు చేసి. మొన్న మన టైంలోనో సి నారాయణ రెడ్డి ఉండాలి, ఇప్పుడు ఈఎన్సీకి ఉండాలి ఆయన గవర్నమెంట్లోనే. మనం ఉన్నప్పుడే జనవరిలో ఎప్పుడు ఇది పెట్టాం? 2018లో. 2018లో ఏ పార్టీలో ఉన్నాడా? ఏ పార్టీలో ఉన్నాడు? 2018లో వైఎస్ఆర్ పార్టీకి పోయినాడులే, మనం పోయినాడు కదా. అవునా? 2018 జనవరిలో మనము పూర్తి స్థాయి నీరు పెట్టాం. 2018 ఈయన వైఎస్ఆర్ పార్టీలో ఈయన పెట్టాడు పూర్తి స్థాయి. వాళ్ళ ఇప్పుడు ఈఎన్సీ ఆన్నే ఉన్నాడు, వాళ్ళమ్మడే ఉంటాడు. ఇప్పుడు అడగండి, అన్నిటి తప్పుడు. సిద్ధాపురం కూడా 3 కార్లు నిలుస్తున్నాడు ఈయన. నేను అందుకే ఇప్పుడే ఆత్మకూరు మండలం అంతా నిన్న ఈరోజు తిరుగుతుంటే చెప్పి ఆడ ప్రజలను రైతులు అంతా అడిగినా, మా పచ్చ కనిపిస్తున్నాయి మీ ఊరికి వస్తుంటే పొలాలు అని అడుగుతున్నాయి. వాళ్ళు నాకెళ్ళి తిక్కుని చూసారు. లేదమ్మా చక్రపాణి రెడ్డి పాపం మీకు రైతులకంతా 3 కార్లు నీళ్ళు ఇచ్చినాడా? ఇప్పుడు జూటూరుకు వస్తుంటే కూడా నాకు పచ్చకుండా పొలాలు మీకు కనపడలేదా? మీకు కనపడలే? చక్రపాణి రెడ్డి 3 కార్లకు నీళ్ళు ఇచ్చే పచ్చకాక ఎటుంటాయి తిక్కడా? పో రెడీ ఉంది, కోసుకొచ్చుకోపోగా ఇక్కడ నల్ల తిక్క వెళ్ళ వేసి ఇంకా తిట్టకున్నట్టాడు బుడ్డ రాసేవాడి. ఎవరైనా సరే ఎవరికో పుట్టాడు ఎత్తుకుంటాడు, కొంచెం ముద్దు పెట్టుకుంటు నాకే పుట్టాడు ఇట అనను. నేను ఎందుకన్నాను? తెలుగుదేశం పార్టీ చేసిన పనులు నువ్వు చేసావా? ఇవన్నీ చేసావు. నువ్వు ఏ పార్టీలు ఉండవు.
బుడ్డరాజు తెలుగుదేశం పార్టీ మారితేనే దిగుని పోతుంది నువ్వు. ఎందుకంటే ఆ టికెట్ రాదని తెలుసు నీకు. నీకు డబ్బులు ఉండొచ్చు, ప్రజల అభిమానం లేదు, ఆ కెపాసిటీ లేదు. వెళ్ళిపో, మనం పనులు చేస్తే ఆయన రాసుకుంటాడు, ఇక మంది పుట్టిన పిల్లలు ఎత్తుకున్నామని చెప్పేసి అనవా అంటవా బా? ఏం తప్పేముంది? నువ్వు చెప్పిన పని ఒకటన్నా వేసుకునేవా? ఒక్కటన్నా? మళ్ళీ 4 ఏళ్ళు నీళ్ళు ఇచ్చి రాసుకోవచ్చు కదా నువ్వు. మీరు నీ పంటలు వేసుకోండి, నేను నీళ్ళు ఇప్పిస్తా అని చెప్పినాడా గుర్తుందా? రైతులంతా నార్లు పోసుకున్నాక నీళ్లు లేవని చేతులు ఎత్తేసినాడు. నీకు గుర్తుందిలే? అందరం మిమ్మల్ని కాదు, 3 మండలాలు రైతులు తీసుకొని మనం కర్నూలుకు పోయినాం. ఐఏబీ మీటింగ్ ఉంటే మంత్రి, ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ వస్తుంటే, అనిల్ కుమార్ యాదవ్ వస్తామంటే పోయినాం మనం అందరం కూడా. మంత్రిని అడిగి వాడు కూడా తెంకొని పోయాడు మంత్రి, మనకు కనపడకుండా. ఈయన 3 కార్లకు నీళ్ళు ఇస్తాడు ఆ దరిద్రుడు. ఒకవైపు నీ పంటలు వేసుకోమంటాడు, నార్లు పోసుకున్నాక రైతులు ఎంత నష్టపోయినారు. కొంతమంది నాట్లు కూడా నాటుకున్నారు. ఈ మొగాడేమో నీళ్ళు లేవని చెప్పేసి పారిపోయినాడు. ఈయన మనకు న్యాయం చేస్తాడంట. ఇట్లాంటి పాంప్లెట్లను రాసుకొని మళ్ళీ బుడ్డా రాజశేఖర రెడ్డి నన్ను నా కొడుకుని తిడుతున్నాడు, ఊరల్లా ఏడ్చుకుంటున్నాడు. పాపం ఆయన ఏడ్చే మీరంతా కరిగిపోయి, బుడ్డా రాజశేఖర అంత దుర్మార్గుడా పాపం, చక్రపాడి ఎంత ఇబ్బంది పెడుతున్నాడు పాపం కదా, రోజు వంగబెట్టి కొడుతున్నాడు. అవునా? పాపం మంచోడు చక్రపాణి రెడ్డి అని చెప్పి మీరు కరిగిపోయి ఓట్లు వేయాలంట. ఇటువంటి దరిద్రపు నాయకులు కర్మ పట్టింది మనకు. కర్మ బట్టి ఇటువంటి మీరు ఎన్నుకున్నారు. అందుకే అడుగుతున్నా, రైతులకు మీకు సేవ చేసే నాయకుడు కావాలన్నా, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునేవాడు కావాలన్నా మీరే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పటికే ఈ 4 సంవత్సరాల నుంచి నీళ్లు లేక, ఎండాకాలం నీళ్లు లేక బీడ్లు పెట్టుకున్నాం. ఇంకైనా 4 ఏళ్ళకి మళ్ళీ అవకాశం ఇస్తే ఈసారి బీడు ఇప్పుడు ₹1 కోటి 2 కోట్లు పోతాయి మీ పొలాలు రోడ్లకు. లోపలికి పోతే 30 లక్షలుగా పోతాయి, రేపు 3 లక్షలకు వస్తాయి, గుర్తుపెట్టుకొని. అంతేనా? అప్పుడు బికారు నాకోట్ల తిరుగుతున్నాను మనం. మళ్ళా ఈయన నమ్ముకిన ఓట్లు వేస్తే ఇక రైతులం కాదు, మళ్ళీ అడుక్కునే స్టేజ్కి వచ్చాం. ఎన్టీ రామారావు పుణ్యం అని పంటలు పండించుకొని మన భూములు విలువలు పెరిగినాయి. రేపు మళ్ళా తూగడ్డి పండే పరిస్థితికి వచ్చేది, గుర్తుపెట్టుకొని. బండా తూమండం అంటే పూర్వం తూగడ్డి పండుతానే ఏరేది ఏం పడదని చెప్తాను. వాన పడితే జొన్నలు కూడా సరిగ్గా పండవు. ఏమా? అంతేనా? వాన పడినా జొన్నలు కూడా సరిగ్గా పండని పొలాలు ఈరోజు సస్యశ్యామలంగా మనకు 2 కార్లు పండుతున్నాయంటే ఎన్టీ రామారావు గారి పుణ్యం. ఈ మండలాలు గతంలో ఆత్మకూరు నియోజకవర్గంలో లేకుంటే కూడా అన్న సీతారామరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, అవునా? మీరు వచ్చి రైతులు వచ్చి అడిగితే నీళ్లు వారిచ్చినామయ్యా బుడ్డా కుటుంబానికి కూడా. నువ్వు ఏడున్నావు ఆ రోజే మనం ఈ మండలాలు ఓట్లేలే. మొన్న కూడా ఏ రోజైనా సరే 3.5 టీఎంసీలు ఉంటే కూడా మీ ప్రతి ఎకరా నీళ్లు పారినాయా లేదో చెప్పండి. ఒక్క రోజన్నా చక్రపాణి రెడ్డి తెలుగున్న కాలం మీద తిరిగినాడా? ఒక్క రోజన్నా కేసుకెనాల మీద తిరిగినాడా? అసలు తూము ఏడందో తెలుసా? ఏ బ్లాక్ ఏడందో తెలుసా? ఏ బ్లాక్ కింద ఎంత పొలం ఉందో తెలుసా? అన్ని ఇప్పుడు చెప్తారు. ఓట్లు మాత్రం సాయంత్రంగా పోయి ఆ పక్క వేసండి. పనులు చేసేది మేము, ఓట్లు వేసేది అక్కడ. ఇదేం న్యాయమయ్యా? ఏమన్నా న్యాయం అయింది, ధర్మం అయింది? అసలు కొంచెమన్నా ఆలోచన ఉండాలి కదా. మోసపోవడం అనేది ఒకసారి జరగాల, పదే మోసపోతే చెడిపోయేది మనమే. గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ రావాలా. ఈ పెద్ద మనిషి చెప్తాడు ఒకటి వినండి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే వానలు రావంట. అవునా? మంచిదే, సర్లేబ్బా దేవుడు నువ్వు చెప్పినావు, ఒప్పుకుంటా. మళ్ళీ ఏమి 4 ఏళ్ళ నుంచి నేను ఎండగట్టేవే నువ్వు? నీళ్ళు ఎందుకు లేవు? మళ్ళీ వానలు పడింటే మనకు నీళ్ళు ఎందుకు లేవు బా? ఎందుకు లేవు నీళ్ళు? వానలు పడి పాపం కొట్టుకపోతున్నాం మనం కదా. ఇప్పుడు కొట్టుకపోయారు మీరంతా, ఊళ్ళు కొట్టుకోపోయినాయి. ఇంత దరిద్రపు నాయన చంద్రబాబు ఉన్నప్పుడు ఎప్పుడన్నా మీద 1 ఎకరా ఎండిపోయిందా? ఎప్పుడన్నా ఎకరా ఎండిపోయిందా? మళ్ళీ చంద్రబాబు వానలు పడకుండా నీళ్ళు ఎట్టొచ్చా మీకు? ఎక్కడి నుంచి వచ్చా? ఏమి ఎకరా ఎండిపోయిందా? ఈరోజు ఎండిపోతలేవు మీ పొలాలు. అందుకే దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నా, మనం రైతులం. మీ కష్టాలు మాకు తెలుసు, మా కష్టాలు మీకు తెలుసు. రైతు బాగుంటేనే దేశం. రైతు అంటే 10 మందికి అన్నం పెడుతున్నా, వాడు బాగున్నాడంటే అందరు బాగుంటారు. ఈ నాయనకి అది పనిలే. వీడు ఎప్పుడు చెడిపోతాడా? అవునా? 10 లక్షల ఉంది భూమి, ఎప్పుడు ₹1,00,000 ఇస్తాడని చూస్తున్నారు ఈ నాయనలు. వీళ్ళ పని అది. మనమేంది, ఇంకా 4 పంటలు పండించి మా రైతు బాగుపడతాడు, 10 లక్షలు 15 లక్షలు అవుతుందని మేము ఆలోచన చేస్తాం. ఇటువంటి ఏ బాబు ఏ చేయటం అది ఆపండి కొంచెం.
దయచేసి మీరు ఆలోచన చేసుకోండి. పోయినసారి అంటే ఒకసారి పొరపాటు జరిగిపోయింది. ఇలా మాయమాటలు సైడ్ ఇవ్వండి అమ్మా, దానికి సైడ్ ఇవ్వండి అమ్మా.